अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక భవిష్యవాణి గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తెలియజేసుకునేటటువంటి ఒక హదీస్లో ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఖచ్చితంగా ఉంది అని, మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ అనే జీవితం ఆధారంగా దేవుడు స్వర్గం మరియు నరకం అనేది ఇచ్చేటటువంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అని, దానికంటే ముందు ఇప్పుడు ఎటు నుంచి అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒకానొక రోజు సూర్యుడు ఉదయించడం స్టార్ట్ అవుతుంది అని, ఇప్పుడు సూర్యుడు ఇటు నుంచి ఉదయిస్తున్నాడు కదా, ఒకరోజు ఆపోజిట్ డైరెక్షన్లో ఉదయించడం ప్రారంభమవుతుందని, ఇక ఆపోజిట్ డైరెక్షన్లో ఏ రోజైతే ఉదయించడం ప్రారంభిస్తారో ఇక అప్పుడు మనం ధర్మాన్ని అంగీకరించడం కానీ, ఇబాదతుల విషయంలో కానీ, ఇంకా వేరే పశ్చాత్తాప విషయంలో కానీ ఇంకెటువంటి ప్రయోజనం ఉండదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు అని హజరత్ అబూ మూసా రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయం చెప్పారు అని. పగలు తప్పు చేసేవాడు పశ్చాత్తాపం చెందితే అతని యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించడం కోసం దేవుడు రాత్రి తన చేయని చాస్తాడు అని, రాత్రి తప్పు జరిగిపోతే అతని యొక్క పశ్చాత్తాపం చెందుతాడేమోనని దేవుడు పగలు అతని కోసం చేయి చాస్తాడు అని, ఈ యొక్క పరంపర సూర్యుడు పశ్చిమ నుండి ఉదయించే వరకు అంటే ప్రళయం వరకు కొనసాగుతూనే ఉంటుంది అని ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాన్ని సహీ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో పశ్చాత్తాప ప్రకరణ అధ్యాయంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక దేవుడు చేయి చాపే తీరుని మనం ఊహించలేము. ఆ స్థితిని మనం విశ్వంలోని ఈ యొక్క సృష్టిలోని ఇతర వస్తువులతో కూడా దేవుని యొక్క చేతిని పోల్చుకోలేం. అది మానవుడి చేతిలాగా ఉంటుందా, ఎలా ఉంటుందో కూడా మనం పోల్చుకోలేం. అయితే దేవుని ఇతర యొక్క గుణగణాల మాదిరిగానే దీనిని కూడా విశ్వసించాలి, ఈమాన్ తీసుకురావాలి. మరో విషయం ఏమిటంటే దేవుడు తన దాసుల యొక్క పశ్చాత్తాపాన్ని ప్రళయం రానంత వరకు స్వీకరిస్తూనే ఉంటాడు. ప్రళయానికి ముందు సూర్యుడు పడమటి నుంచి ఉదయించగానే ఈ పరంపర అనేది ఆగిపోతుంది. ఇక ఆ తర్వాత విశ్వసించిన పశ్చాత్తాప పడినా ప్రయోజనం అనేది ఉండదు. కనుక పాపాలపై పశ్చాత్తాప పడటంలో ఆలస్యం చేయకూడదు. సమయం మించిపోక ముందే బాధతోటి హృదయంతో పశ్చాత్తాపం చెందాలి. మరి ఇంకా అటువంటి తప్పుల జోలికి వెళ్లకుండా ప్రయత్నించాలి. ఏదేమైతేనేమి ప్రళయం అనేది ఖచ్చితంగా ఉంది అని, దేవుని యొక్క తీర్పు దినం అనేది ఖచ్చితంగా ఉంది అని, మనం జీవించి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా దేవుడు ప్రళయ దినం రోజు తీర్పు అనేది ఇస్తాడు, జడ్జిమెంట్ డే రోజు అని, స్వర్గం నరకం అనేవి ఉన్నాయని, మరి ఇప్పుడు తూర్పు నుంచి ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తాడో తర్వాత ఒకరోజు ప్రళయానికి ముందు ప్రళయ సూచన ఒకటి పశ్చిమ నుంచి సూర్యుడు ఉదయించడం మొదలు పెడతాడని, ఇలాంటి అనేక విషయాలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. భవిష్యవాణిలో ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది అని, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ రూపంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జిబ్రీల్ లేదా గబ్రీల్ అనే దైవదూత ద్వారా మరియు గ్రంథం ద్వారా, ఖురాన్ అనే గ్రంథం ద్వారాను వహీ రూపంలోను ఈ యొక్క విషయాలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేశారని ఇది ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం కూడాను. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అల్లాహ్ మాకు నరకం నుంచి రక్షించడం వల్ల, మా అందరికి స్వర్గ భాగ్యాన్ని, ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.